మన విలువ అసలు దేనిమీద ఆధారపడి ఉంటుంది? మన ఎకౌంట్లోని నంబర్లపైన లేక మనలోని విలువలపైన? ఈరోజు ఈ రెండిటి మధ్య ఉండే ఆ చిన్న కన్ఫ్యూజన్ గురించి మాట్లాడుకుందాం. సరే, కొన్ని విషయాల గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. మనలో చాలామందికి ఇవి బాగా కనెక్ట్ అవుతాయేమో చూడండి. ఒకవేళ ప్రమోషన్ రాలేదనుకోండి, ఆ ఒక్క విషయంతో రోజంతా మూడాఫ్ అయిపోతుందా? ఆ బాధ రోజంతా మనసులో ఉండిపోవడం జరుగుతుందా? జీతం పెరగలేదన్న ఒక్క కారణంతో మనల్ని మనం తక్కువంచనా వేసుకుని పక్కవాళ్లతో పోల్చుకోవడం మొదలవుతుందా? స్నేహితులు ఎవరైనా కొత్త కారు కొన్నారనుకోండి, అప్పుడు మన విలువ ఏదో తగ్గిపోయినట్టుగా అనిపిస్తుందా? ఇంకా ఎవ్వరితోనూ చెప్పుకోకుండా మనసులో మన ఆదాయం గ్రాఫ్ కొంచెం కిందకి పడగానే మన ఆత్మవిశ్వాసం కూడా దాంతోపాటే పడిపోతుందా? వీటన్నిటికీ సమాధానం అవును అయితే గనక మనం పడుతున్న ఈ ఇబ్బంది నిజానికి డబ్బుతో కాదనమాట. అసలు సమస్య అంతా స్వీయ విలువకి, నికర విలువకి మధ్య ఉన్న తేడాను మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే. ఈ రెండింటినీ మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. సో అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి, ఈ పదాల అర్థమేంటో ఒక్కసారి స్పష్టంగా చూద్దాం. చూడండి, నికర విలువ అంటే అంకెలు. మన బ్యాంక్ బ్యాలెన్స్, ఆస్తులు, జీతం, వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం ఇవన్నీ. కాని స్వీయ విలువ వేరు. అది మన లోపలి విషయం. అంటే మన క్రమశిక్షణ, మన నిజాయితీ, ఏదైనా నేర్చుకోగలమనే నమ్మకం, ఎంత కష్టమొచ్చినా తట్టుకుని నిలబడగలిగే మన ధైర్యం. ఇది స్వీయ విలువ అంటే. సమస్య ఎప్పుడు మొదలవుతుందంటే మనం ఈ రెండింటినీ కలిపేసినప్పుడు. మనం ఎలాంటి పొరపాటు చేస్తామంటే, ఒక నెల వ్యాపారం సరిగ్గా జరగలేదనుకోండి, వెంటనే నేనొక ఫెయిల్యూర్ అని మనల్ని మనమే ముద్రవేసేసుకుంటాం. లేదా వ్యాపారంలో నష్టమొస్తే నాకు సామర్థ్యం లేదు అనుకుంటాం. ఒక ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయితే నాలో విలువ తక్కువ అని నమ్మేస్తాం. చూసారా పొరపాటెక్కడుందో? జరిగింది ఆర్థికపరమైన సంఘటన. కానీ మనం తీసుకున్న నిర్ణయం మన వ్యక్తిగత విలువకు సంబంధించింది. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, డబ్బు ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది హెచ్చుతగ్గులకు లోనవుతుంది. మార్కెట్ కూడా అంతే. అవకాశాలు కూడా వస్తుంటాయి, పోతుంటాయి. కాని మన స్వీయ విలువ మాత్రం వీటితో పాటుగా మారిపోకూడదు. అది ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. మన గుర్తింపు గనక ఈ అంకెల మీద ఆధారపడితే మన జీవితంలో స్థిరత్వం అనేదే ఉండదు. మనం ఎప్పటికీ స్థిరంగా ఫీలవ్వలేం. సరే, దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోటానికి ఒక ప్రాక్టికల్ ఉదాహరణ చూద్దాం. ఇద్దరు వ్యక్తులున్నారు. ఇద్దరూ ఒకే జీతం సంపాదిస్తున్నారు. ఇందులో ఒక వ్యక్తేమో తన స్కిల్స్ పెంచుకుంటూ, ఆరోగ్యాన్ని చూసుకుంటూ, ఆత్మగౌరవంతో బతుకుతున్నాడు. ఇక రెండో వ్యక్తి అదే జీతంతో, కాని ఎప్పుడూ ఆందోళనగా, పక్కవాళ్లతో పోల్చుకుంటూ, తనమీద తనకే నమ్మకం లేకుండా ఉంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇద్దరి నికర విలువ ఒకటే, కాని వాళ్ల లైఫ్ క్వాలిటీ మాత్రం పూర్తిగా వేరు. ఎందుకిలా? ఎందుకంటే వాళ్ళిద్దరికీ వాళ్ల స్వీయ విలువ మీద ఉన్న క్లారిటీ వేరు, అంతే. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయమేంటంటే, ఈ ఒక్క లైన్ గుర్తుంచుకోండి చాలు. మన బ్యాంక్ బ్యాలెన్స్ మారచ్చు, కాని మన స్వీయ విలువ మాత్రం మారకూడదు. డబ్బు అనేది కేవలం ఒక సాధనం, అంతేగాని మనం ఎవరమో కొలిచే కొలమానం కాదు. మీలో ఎప్పుడైనా మీ ఆత్మవిశ్వాసాన్ని డబ్బుతో ముడిపెట్టిన సందర్భాలున్నాయా? ఒక్కసారి ఆలోచించండి.